హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజ్ఞ భరత్. ఈ వీడియోలో మనం నెక్ స్టిఫ్ గా ఉండేందుకు క్యాన్వాస్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇది బ్యాక్ పార్ట్, బ్యాక్ హుక్స్లు అన్నమాట. బ్యాక్ హుక్స్లు కాబట్టి నేను మిడిల్లో కట్ చేశాను. లేదు అంటే ఈ నెక్ పీస్ జాయిన్ చేసిన తర్వాత అయినా మీరు మధ్యలో అనేది కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ డబల్ ఫోల్డ్ మీద ఇలా అయితే నెక్ అయితే డ్రా చేసుకుంటున్నా. ఈ విధంగా క్లాత్ అనేది కదలకుండా ఇలా అయితే నెక్ డ్రా చేసుకోవాలి. నెక్ కదిలిందంటే మనకి షేప్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. లేదంటే మీరు బెల్ పిన్స్ పెట్టేసుకొని నెక్ అయితే ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని క్లాతులు జారుతూ ఉంటాయి కాబట్టి. చూసారుగా నెక్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో లైన్, అవుట్ లైన్ అనేది మనం గీసుకోవాలన్నమాట. ఇక్కడ ముందు గీసిన లైన్కి 1.5 ఇంచ్ గ్యాప్తో ఇలా మార్క్ చేసుకుంటూ లైన్ అనేది డ్రా చేసుకోవాలా. లేదు అంటే మీకు ఎక్కువ కావాలంటే 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. అయితే అంత పెద్దగా ఉంటే బాగోదు కాబట్టి 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏవైతే డాట్స్ పెట్టుకుంటూ వచ్చామో 1.5 ఇంచ్ దగ్గర, అది అన్ని డాట్స్ని ఇలా కలుపుతూ అవుట్లైన్ అనేది గీసుకోవాలన్నమాట. నేను బ్యాక్ నెక్ మిడిల్లో కట్ చేశాను కాబట్టి ఓపెన్ సైడ్ అయితే నేను నెక్ అనేది మార్క్ చేసుకున్నా. ఇప్పుడు కట్ చేయకుంటే ఫోల్డింగ్ వైపున ఈ నెక్ అనేది ఇటువైపుకు పెట్టి మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా క్యాన్వాస్ అనేది కట్ చేయండి. మనం ఏదైతే బ్లౌజ్ పీస్ పెట్టి మార్క్ చేసుకున్నామో అది ఇప్పుడే కట్ చేయకూడదు. మీకు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అన్నప్పుడు షేప్ అయితే యాజ్ ఇట్ ఈస్ ఎలా గీసామో అలా కట్ చేసుకోవచ్చు. బిగినర్స్ మాత్రం ఫస్ట్ ఇలా అయితే ట్రై చేయండి. క్లాత్ కి స్టిచ్ చేసేటప్పుడు పక్కకు జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బిగినర్స్ ఫస్ట్ ఇలా ట్రై చేయండి. పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. కట్ చేసిన క్యాన్వాస్ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, దాని మీద పెట్టి ఐరన్ అయితే చేయాలి. మరీ ఎక్కువగా ఐరన్ అయితే చేయకండి. ఇందాక మనం బ్లౌజ్ నెక్ కొలత పెట్టి అటు సైడ్ అయితే గీసాం కదా, క్యాన్వాస్ కి రెండో వైపున గీయలేదు కదా, ఆ మార్క్ అనేది కనిపిస్తుంటుంది మనకి. సో ఆ మార్క్ని బేస్ చేసుకొని ఇలా నెక్ అనేది డ్రా చేయండి. బ్యాక్ సైడ్ కూడా ఐరన్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్ క్లాత్ అనేది వదిలి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ అయితే వేయాలి ఒకవైపునే. ఇప్పుడు ఈ బెల్ పిన్స్ వేసుకొని నెక్ అనేది అటాచ్ చేయాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో మనం ఆ లైన్ అనేది అటాచ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట. పిన్స్ పెట్టడం వల్ల నెక్ అనేది పక్కకి జరగదు, చాలా నీట్ అండ్ స్టిఫ్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు క్లాత్ని బ్యాక్ సైడ్ నుండి 1/2 ఇంచ్ గ్యాప్తో మనం స్టిచ్ చేసుకున్నాం కదా, సో రెండింటిని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలా. ఇప్పుడు బక్రం అనేది ఓపెన్ చేసి బక్రం మీద ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. మెయిన్ క్లాత్ మీద పడకుండా చూసుకోండి. ఇక్కడ షేప్కి తగ్గట్టు కట్ అయితే పెడుతున్నా. మీరు ఏ షేప్కి వేసుకున్నా కూడా ఆ షేప్కి తగ్గట్టు మూలలు కట్స్ అయితే పెట్టండి. అప్పుడు ఈజీగా ఈ బక్రం పీస్ అనేది బ్యాక్ సైడ్కి ఈజీగా టర్న్ అవుట్ అయ్యి మూలలు అనేది చక్కగా వస్తుంది. బకరం పీస్ ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసిన తర్వాత ఇలా మెయిన్ క్లాత్ మీద ఒక కుట్ట అనేది వేయాలి. అది కూడా చివర్లు వేయాలన్నమాట. చూసారా నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా ఇంకా ఏ డిజైన్ నెక్ అయినా కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.